హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి ధర్మావరానికి దగ్గరలో మద్దెల చెరువులో ఉన్నాము. ఇక్కడ మద్దెల చెరువులో ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మద్దెల చెరువు అంటే అందరికి ఐడియా వచ్చేసి ఉంటుంది. మద్దెల చెరువు అనేది మన తెలుగు 2 రాష్ట్రాలకి చాలా ఫేమస్. అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ చాలా మందికి మద్దెల చెరువు అంటే తెలియదు. మద్దెల చెరువు సూరి అంటే అందరికీ తెలుసు. మద్దెల చెరువు సూరి అన్నగారి సమాధిని చూపించడానికి నేనొచ్చేసాను. మద్దెల చెరువు సూరి గారి యొక్క పూర్తి పేరు వచ్చేసి గంగుల సూర్యనారాయణ రెడ్డి పూర్తి పేరు. ఆయన వచ్చేసి 2011 జనవరి 3న యాక్షన్ గొడవల్లో మరణించారు. ఆయన యొక్క సమాధిని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. అతనితో పాటు ఇక్కడ చనిపోయిన వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇక్కడ బాంబు దాడిలో చనిపోయినారు. వాళ్ళ యొక్క సమాధులు కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పేరూరుకి 10 కిలోమీటర్ల దూరంలో మద్దెల చెరువు గ్రామం ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోడ్డు వచ్చేసి బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్ళే హైవే రోడ్. ఇది నేషనల్ హైవే. ఉదయం 6 గంటలైంది. మంచు కూడా విపరీతంగా కురుస్తూ ఉంది. లాంగ్ లో కనిపిస్తుంది, ఫ్రంట్ లో కొద్ది తక్కువగానే ఉంది. ఇక్కడ పేరూరు నుండి గమనించాము మద్దెల చెరువుకి రాళ్ల పైన అంతా మొత్తం అన్ని పడిపోయినాయి. కరెక్ట్గా నంబర్స్ కూడా కనిపించడం లేదు. ఇక్కడ నుండి అయితే మ్యాప్ ప్రకారము 6 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇక్కడైతే 14 అనే నంబర్ ఉంది మద్దెల చెరువుకి వెళ్ళడానికి. ఈ పేరూరు రోడ్డు ఇక్కడ కనిపించేది. ఇలాగే మద్దెల చెరువుకి వెళ్ళాలి. ఉన్నాయి ఖాళీగా ఉన్న రోడ్లన్నీ, వెహికల్స్ కూడా లేవు. చూడండి ఇంత అడవి ప్రాంతం. ఇదే మద్దెల చెరువు విలేజ్. సమాధి అయితే గ్రామానికి ఎంట్రన్స్ లోనే ఉంది. ఇక్కడ చర్చ్ కూడా ఉంది. ఈ చర్చ్ దగ్గర రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు మనం సమాధి దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మనం చూస్తుండేది సూర్య అన్న గారి సమాధి. చూడొచ్చు. ఓకే ఓకే. ఇక్కడ రీసెంట్ గా కూడా పూలమాలన్నీ వేసినారు. పూల మాలలన్నీ వాడిపోయినాయి. చూడొచ్చు మనము. ఇదే అన్నగారి సమాధి. ఓకే. గంగుల సూర్యనారాయణ రెడ్డి. జననం వచ్చేసి 1968 9వ నెల 3వ తారీఖున జన్మించారు. మద్దెల చెరువులో 2011 జనవరి 3న మరణించారు. అన్నగారి గురించి యూట్యూబ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ, తర్వాత గూగుల్లో గానీ చాలా చోట్ల సెర్చ్ చేశాను. ఎక్కడ ఏది లేదు సమాచారం. అందుకే కొద్దిగా వీడియో కూడా డిఫరెంట్ గా ఉంటుందని చూపించడానికి వచ్చేసాను నేను. ఇక్కడ కనిపించే ప్లేస్ అంతా మొత్తం అన్నగారిదే. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా మొత్తం ప్లేస్ అంతా అన్నగారిదే. అక్కడ ఫ్యాన్స్ తిరుగుతున్నా చూడండి లాస్ట్ లో. ఆ ఫ్యాన్స్ తిరిగే వరకు మొత్తం అంతా అన్నగారి భూమేనంట ఇదంతా. ఇక్కడ ఉండే సమాధులన్నీ మొత్తం రిలేటివ్స్ వి. అన్నగారిది. ఇది వచ్చేసి అన్నగారిది. అక్కడ వాళ్ళ రిలేటివ్స్ వి. మొత్తం అంతా ఈ ప్లేస్ లో మొత్తం ఒకే చోట ఒక 10 మంది సమాధుల దాకా, ఇక్కడ 10-15 దాకా సమాధులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటే చూద్దాం రండి. అన్న చనిపోయి 13 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి, 2024కి. పూలమాలలు వేయడానికి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ పూలమాలలు కానీ వేస్తే చాలా డిజైనబుల్ గా కనిపిస్తుంది. సూర్య అన్న గారి సమాధి ఇది. ఈ సమాధి ఊరికి దగ్గరలోనే ఉంటుంది. చుట్టూ పొలాలు ఉన్నాయి ఈ సమాధి చుట్టూ. సూరి అన్నగారి నాన్నగారి పేరు వచ్చేసి నారాయణ రెడ్డి. ఆయన కూడా చాలా రోజుల క్రితం మరణించారు. కొద్దిగా మనం డీటెయిల్స్ కూడా అన్నగారి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ధర్మవరం నుండి 42 కిలోమీటర్లు అవుతుంది. అదే అనంతపూర్ నుండి అయితే 56 కిలోమీటర్లు అవుతుంది డిస్టెన్స్. బ్యాక్ సైడ్ అన్నగారి సమాధి. ఇక్కడ ముందు వచ్చేసి వాళ్ళ రిలేటివ్స్ వి. అన్ని సమాధులు ఒకే చోట పెట్టినారు. 5 ప్లస్ ఇది 6 ఒకే 5 ఈ 5 మంది ఒకేసారి చనిపోయినారు. కాబట్టి ఇక్కడ పక్కనే
అన్నగారి సమాధి కూడా పెట్టినారు. గంగుల సాకమ్మ గారిది ఇది సమాధి. ఇది వచ్చేసి గంగుల నారాయణ రెడ్డి గారిది సమాధి. ఇది గంగుల నారాయణ రెడ్డి గారిది. ఈ సమాధి వెంకటేశ్వర రెడ్డి గారిది సమాధి. ఇక్కడ పక్కన వచ్చేసి గంగుల పద్మావతి రెడ్డి గారిది ఈ సమాధి. ఇక్కడ లాస్ట్ లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ లాస్ట్ లో ఉండేది వచ్చేసి ఇది రఘునాథ రెడ్డి గారిది ఈ సమాధి. ఇక్కడ మనకు కనిపిస్తుండేది. ఇక్కడ కనిపించేవి 5 మందివి సమాధులు. ఆ లాస్ట్ లో సూర్య అనే గారి సమాధి. అక్కడ లాస్ట్ లో సూర్యనారాయణ రెడ్డి గారిది సమాధి. గంగుల సూర్యనారాయణ రెడ్డి గారిది సమాధి. ఇక్కడ కనిపించే సమాధులు వాళ్ళ యొక్క రిలేటివ్స్వి. ఇక్కడ 1, 2, 3, 4 ఒక 7, 8 దాకా ఉన్నాయి వాళ్ళ రిలేటివ్ సమాధులు. ఇది మొత్తం అంతా అన్నగారి ప్లేసే. అన్నగారి సొంత ప్లేస్ లోనే ఇక్కడ సమాధులు అనేవి ఏర్పాటు చేసినారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మద్దెల చెరువులో సూర్యనారాయణ రెడ్డి గారు జన్మించారు. అలయాజ్ సూరి. మద్దెల చెరువు సూరి అనే పేరుతో బాగా ప్రచారంలో ఉన్నారు అన్నగారు. సూరి అన్నగారి భార్య వచ్చేసి గంగుల భానుమతి రెడ్డి గారు. రీసెంట్ గా మన వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయినారు. అన్నగారికి ఒక కొడుకు, అంతే ఫ్యామిలీ. ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యామిలీ అయితే ఇక్కడ మద్దెల చెరువులో అయితే ఎవరు లేరు. మొత్తం అంతా హైదరాబాద్ లోనే సెటిల్ అయినారు. వాళ్ళ పొలాలు వాళ్ళ ల్యాండ్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఊర్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఏమైనా వాళ్ళ ఇల్లు ఏమైనా కనిపించే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇల్లు కనిపిస్తే అది కూడా షూట్ చేసి మీకు వీడియోలోనే యాడ్ చేస్తాను. ఇక్కడ గంగుల సాకమ్మ గారు, పక్కన గంగుల తిమ్మారెడ్డి గారు, శ్రీ ఎద్దుల తిప్పారెడ్డి గారు, శ్రీమతి గంగుల నాగమ్మ గారు. ఇప్పుడు మనమైతే మద్దెల చెరువులో ఉన్నాము. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సూర్య అన్న గారు ఇద్దరు ఉన్నారు. అక్కడ కనిపించేది వాళ్ళ రిలేటివ్స్ యొక్క ఇల్లు. మద్దెల చెరువు గ్రామంలో మధ్యలో ఇక్కడ విగ్రహాలు అయితే రోడ్డు పక్కనే కనిపిస్తాయి మనకు వెళ్లే ధర్మవరానికి వెళ్లే దారిలో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.